ఇప్పుడు బేసిక్‌గా సమాజంలో ఇన్నిగానం కాంట్రోవర్సీస్ జరగడానికి కారణం ఏందంటే, నా ఒపీనియన్ ప్రకారం హిపోక్రసీ. ప్రతి దాంట్లో హిపోక్రసీయే. ఏదోకటి చెప్పేద్దాం, జనాలల్లకి పోయిందనుకో మాట, బోల్డ్ స్టేట్మెంట్ అయిపోతది. లేదంటే కాంట్రోవర్సీ అయితది. ఒకసారి చెప్పేస్తే ఖతం సద్దుమణిగిస్తది కథ. ఫర్ ఎగ్జాంపుల్ అనసూయ. అనసూయ ఒక బోల్డ్ స్టేట్మెంట్ చేసింది ఒక షోలో. అనసూయని చూస్తే కిక్ రాదా మీకు? మందు తాగితేనే వస్తదా కిక్ అని. మళ్ళీ ఈమెనే వచ్చి మాట్లాడుతది. బయట ఆడోళ్ళని అక్క చెల్లెలుగా, అమ్మమ్మ తాతమ్మలుగా చూడాలని చెప్పేసి. ఇది కాదా హిపోక్రసీ? నాగబాబు. నాగబాబు జబర్దస్త్ షోలో ఉన్నప్పుడు ఆడోళ్ళ మీద వేసే ప్రతి జోక్ని ఎంజాయ్ చేసిండు, ఇంక్లూడింగ్ బట్టలు. పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటుండ్రు అని చెప్పేసి రష్మిని, అనసూయని ఎంత ట్రోల్ చేసిండ్రంటే అంత ట్రోల్ చేసిండ్రు జబర్దస్త్లా, కామెడీ పేరు మీద. కామెడీ అనే ముసుగేసుకొని నాగబాబు పగలబడి నవ్వాడు. ఇప్పుడేమో వచ్చి అదే మ్యాటర్ ఇంకొకైనా చెప్తే, అంటే అట్లా కూడా చెప్పలేదు, మళ్ళీ ట్రోల్ చేయలేదు. బట్టలు పొట్టి పొట్టి వేసుకుంటున్నారు అని చెప్పేసి ట్రోల్ చేయలేదు ఆయన. పొట్టి బట్టలు వేసుకొని రాకుండ్రి బయట జనాలలోకి వచ్చినప్పుడు మీ సేఫ్టీ కోసం అని చెప్పిండు. దాన్ని పట్టుకొని వచ్చి చెప్తోని కొడతా, ఆడోళ్ళని బతకనియరా సమాజంలో అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. ఇది హిపోక్రసీ కదా. ఇప్పుడు ఆర్జీవి ఏమో ఇంటర్వ్యూలల్లా ఆడోళ్ళ సొగసుని, ఆడోళ్ళ షేప్స్ని పొగుడుకుంటా, వాటిని గలీజ్గా వర్ణించుకుంటా, నీ తొడలంటే ఇష్టం, నీ కాళ్ళంటే ఇష్టం, నీ బ్యాక్ అంటే ఇష్టం, నీ బేస్ అంటే ఇష్టం, ఇట్లా మాట్లాడుకుంటా కాళ్ళు నాకినోడు. ఇంటర్వ్యూలలో లిటరల్గా అమ్మాయిల కాళ్ళు నాకినోడు ఇప్పుడు వచ్చి నీతులు చెప్తున్నాడు. ఇది హిపోక్రసీ కాదా? ఇక నా అన్వేషణ గురించి మాట్లాడాల్సి వస్తే ఇక చాలా ఉన్నాయి వాని హిపోక్రసీ కథలు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్దే పట్టుకుందాం. నేను సారీ చెప్పినా నన్ను ఎందుకు వదులుతలేరు మీరు అని చెప్పేసి అంటున్నాడు. మరి ఈయనే శివాజీ గురించి మాట్లాడింది ఎప్పుడు? శివాజీ సారీ చెప్పిన తర్వాతనే కదా. మరి ఇది హిపోక్రసీ కాదా? ఇంకోటి, ఆడోళ్ళు ఎట్లా బట్టలు వేసుకోవాలి అని మీరెట్లా చెప్తారు, ఆడోళ్ళ స్వేచ్ఛని హరిస్తుండ్రు అని చెప్పి మాట్లాడే వీళ్ళంతా నా అన్వేషణ అలాంటి వాళ్ళు చేసిన కమెంట్స్ పైన ఎందుకు వీడియో పెట్టలేదు? మరి ఇది హిపోక్రసీ కాదా? అందుకే నేను ఏమంటా అంటే, ఎవరిని ఎక్కువ ఫాలో కాకండి. ఎవరు పర్టికులర్ టాపిక్లో కరెక్ట్ అయితే వాళ్ళని సపోర్ట్ చేయండి అంతే. అంతేగాని వాళ్ళని గుడ్డిగా ఫాలో అవ్వకుండ్రి. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే, సోకాల్డ్ సెలబ్రిటీస్ అందరూ బయటకు వచ్చి వాళ్ళ ఆడియన్సెస్ ఉంటారు కదా, వాళ్ళకి ప్లీజింగ్గా మాట్లాడుకుంటారు తప్ప అసలు న్యూట్రల్గా మాట్లాడరు వీళ్ళు. సందర్భానుసారంగా మాటలు మారుస్తూనే ఉంటారు.